యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రమున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. కళ్ళ మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సకల సోదరులైన మా పరమ తండ్రి, పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రం నా దేవా. భయంకరమైన దినాల్లో నా తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి అయా కరుణ చేతి నాయన మరణం చేతి మమ్మల్ని చెప్పక ప్రభువా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపిస్తున్న స్వామి నీకే. ఎక్కడ చూసినా తండ్రి నెమ్మది లేదు. ప్రపంచమంతా వెలుగునాడు. ఇవంటే భయం లేకుండా నీకు లోబడకుండా ఉన్న వారిని విడిచిపెట్టవద్దని బుద్ధి చెప్తున్నావు. నీకు స్తోత్రములు ఆయన మనలో తండ్రి కృపను జ్ఞాపకం చేసుకుని ఉదయకాలం మాకు ఇచ్చి ప్రభు ఈ రాత్రి నాయన మీకు స్తోత్రిస్తున్న పాడుకోవడంలో ఈ విధంగా చేయడానికి సహాయం చేసి లేఖను తెచ్చాం స్వామి. లేఖను మీరు మేము మీ బిడ్డలు ఇచ్చిన వాడు మీ దాసు దైవంతో మీ లేఖను నాతో మాతో మీరు మాట్లాడి నీ స్వరం వినిపించినాను మమ్మల్ని మీరు బలపరచమని యేసయ్య పెట్టి అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. అందరూ స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. పిల్లలారా, ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు ఈ లేఖనం స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. దేవుడు తన ప్రజల యందు ప్రీతి గలవాడు అని చెప్తా ఉంది. ఏం చెప్తుందండి? ఆయన తన ప్రజల యందు ప్రీతి గలవాడు. దేవుడి ప్రజల యందు దేవుడు ప్రీతి గలవాడై ఉన్నాడు. ఈ మాటను పిల్లలు మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. మనకు చోటు రాయబడింది, పిల్లరా తల్లి తన బిడ్డను మర్చిపోతుందేమో, కన్యక తన వడ్డానం మర్చిపోతుందేమో, తన వారిని పిల్లలని తన అనుకునే వారు మర్చిపోవచ్చు. భర్తను భార్య మర్చిపోవచ్చు, భార్య భర్తను మర్చిపోవచ్చు, పిల్లలను తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, తల్లిదండ్రులు పిల్లలు మర్చిపోవచ్చేమో. కానీ పిల్లరా మన సృష్టికర్త అయిన దేవుడు పిల్లరా తను సృజించిన మనలను మర్చిపోయే దేవుడు కాదని పిల్లలకి స్పష్టంగా ఉంది. మరి ముఖ్యంగా ఆయన దీనులను రక్షణతో అలంకరించాడు. అంటే ఆయన సృజించబడి మనుషులమైన మనలను ప్రేమించడమే కాదు, ఆయన ప్రేమించాడు కనుకనే నరరూపధారుడిగా ఈ లోకానికి వచ్చి కలవరశిలలో నరజాతి పిల్లలు చేసిన ఆ యొక్క పాప దోషము పిల్లల లయపరచడానికే కలవరశిలలో తన ప్రాణము పిల్లలు దానం చేశాడు. ఆ శిక్ష ఆ యొక్క శిలువ శిక్షను ఆయన అనుభవించాడు. అంటే దైవజనమా, దేవుని సంగమా, దేవుని బిడ్డలను ఆలోచన చేయి. అటువంటి గొప్ప కార్యములు పిల్లల మానవుని ఎడల చేస్తూ ఉన్నాడు. కృప చూపుచూ పిల్లల మనుషులను పిల్లల శ్రమ నుంచి, ఆయన బాధల నుంచి, ఆయా పిల్లల నుంచి, ఇబ్బందుల నుంచి వారు మొరపెట్టినా మొరపెట్టకపోయినా, వారు కోరినా కోరకపోయినా అద్భుతమైన సహాయం వారు చేసే మనిషిని బట్టు, లేక పిల్లలు వారు కనుక వారు లేదా పిల్లలు గ్రామంలో ఉండే దేవుని యొక్క బిడ్డలు ప్రార్థన చేయటం బట్టు ప్రతి వారి ఆయన కార్యం చేస్తున్నాడు. దేవుని బిడ్డలను ఆలోచన చేయి. ఓ పిల్లల మనుషులకు ధైర్యమైనప్పటికీ, మనుషులు పిల్లలను ఆరాధించకపోయినప్పటికీ, ఆయన వైపు చూడనప్పటికీ, ఆయన పిల్లలు గణపరచనప్పటికీ సహాయం చేస్తున్నాడు. అందుకే మంచివారి మీదను, చెడువారి మీదను, చెడ్డవారి మీద ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు అని లేఖనం చెప్తా ఉంది. అందరి కూడా ఆయన కార్యం చేస్తున్న దేవుడే ఉన్నాడు. కనుకనే మానవాళి క్షేమం చూస్తుంది. దేవుడి బిడ్డలారా, భయంకరమైన కరోనా
మనుషులు పిల్లల విలవిలాడిస్తూ ఉంటే పిల్లలు భయంకరమైన కరోనా నుండి అనేకులు కాపాడుతూనే వస్తూ ఉంటారు. అనేకులు కాపాడుతున్నారు, అద్భుతంగా కాపాడుతున్నారు. చాలా మంది ఆరోగ్యంగా వారు పర్వాలేదు బతికిపోతారని చెప్తున్నారు. ఆరోగ్యం లేని వారు చచ్చిపోతారని చెప్తున్నారు. కానీ ఆరోగ్యము ఉన్నా లేకపోయినా కొంతమంది బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రంగా. వచ్చిన బ్రతుకుతున్నారు, రాకుండా కూడా బ్రతుకుతున్నారు. కారణం దేవుని ఆలోచన, దేవుని యొక్క మహాకృప, ఆయన దయ, ఆయన సంకల్పం, ఆయన ఆశీర్వాదం. పిల్లరా, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఇంకా లేఖనం చెప్పాలి అంటే లేఖనం చెప్తుంది, ఆయన దీనులను రక్షణకు అలంకరించు. పిల్లలు మనం ఆయన ప్రజలమై దీనులమై ఆయన సన్నిధిలో ఆయనకు లోబడి ఉంటే పిల్లరా, మన యందు ప్రత్యేకమైన ప్రేమ చూపడమే కాదు, మనలను ఆయన రక్షణకు అలంకరించే దేవుడని లేఖనం స్పష్టంగా తెలియపరుస్తుంది. గొప్ప రక్షణ చేత ఆయన మనలను పిల్లరా అలంకరిస్తూ ఉంటాడు. పిల్లలు అంతేగాని ఇక్కడ రాయబడి ఉంది, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆ భక్తులు ఘనత నుండి ప్రదర్శిస్తారని రాయబడింది. వారు సంతోషభరితులై తమ పడక మీద ఉత్సాహగానం చేస్తారు. ఎవరైతే ఆయన ప్రజగా అనగా నేను ఆయన చేత సృజించబడ్డాను, ఆయన చేత నేను నడిపించబడుతున్నాను, నన్ను సృజించిన వాడు ఆయనే, మళ్ళా తిరిగి ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి అని ఆ ధర్మాన్ని తెలుసుకుని పూర్తిగా దేవుడికి లోబడినట్టయితే రక్షణ చేత వారిని అలంకరిస్తాడు. అంతేకాదు వారిని పిల్లలు సంతోషభరితులు చేస్తూ పడకల మీద ఉత్సాహగానం చేస్తూ ఉంటారు. నిద్రలో కూడా వారు స్థుతిస్తూ ఉంటారు. దేవుని ఇట్లా ఆలోచించి రోగమున్నా ఏ పరిస్థితి ఉన్నా దేవా స్తోత్రం 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 అంటూ ఉంటారు. దేవుని కారణం ఏంటంటే దేవుడు యొక్క రీతిగా పిల్లవారిని కాపాడి నడిపించే దేవుడై ఉన్నాడు. అంతేకాదు వారి నోట దేవుడికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. పిల్లలు ఎవరైతే ఆయన భక్తులు కలిగి ఉంటారో వారందరూ కూడా పిల్లల ఉత్సాహ స్తోత్రం. కష్టమున నష్టమున ఎన్నుకున్నయ్యా బుద్ధిగాతున్న ఏ బాధ అయినా గొప్ప కారును వారి ఎండలకు పిల్లలు చేస్తూ ఉంటాడు కనుక ఆయన ఎందున్న సమాధానం, ఆయన ఎందున్న నెమ్మది, ఆయన ఎందున్న పిల్లల యొక్క ఆశీర్వాదంతో పిల్లల వారు ఎంతగానో సంతోషించే వారే ఉంటారని పిల్లల లేఖనం బట్టి మీకు తెలియపరుస్తున్న దేవుడు పిల్లలు ఆలోచించి ఆయన గొప్ప కార్యం చేసే గొప్ప దేవుడు. ఆయన అసాధ్యమైనది కూడా లేదు. మీ మధ్య పిల్లలకి ఒక పిల్లల పోస్ట్ ఏమంటే దేవుని పిల్లల ఒక అమ్మాయి పిల్లల ప్రెగ్నెన్సీ పిల్లలు డెలివరీ అయింది. డాక్టర్స్ పిల్లల బిడ్డ చనిపోయి పుట్టిందని చచ్చిపోయిన బిడ్డను పిల్లలు చేతికిచ్చారు. ఎప్పుడైతే చచ్చిపోయిన బిడ్డను చేతికిచ్చారో ఆ బిడ్డను తీసుకుని ఆ తల్లి పిల్లలు గుండెలు కట్టుకుని బోరుని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఇవి ఎప్పుడైతే ఇలా పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉందో ఏడుస్తూ ప్రభుని అడుగుతుందో పిల్లల ఆ ప్రాంతంలో దేవుడు ఆ బిడ్డను బ్రతికించాడు. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. గొప్ప కార్యం చేసే గొప్ప దేవుడు. వెంటనే ఆ బిడ్డ పిల్లలకి ఏడవటం ప్రారంభించారు. అంతవరకు చచ్చిపోయింది, డాక్టర్ చచ్చిపోయిందని చేసి ఆ బిడ్డకు చూపిస్తే పిల్లలు తీసుకుని ఏడ్చి ప్రార్థన చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు చాలా భయంకరంగా దేవుని బిడ్డలను ఆలోచించి ఆశ్చర్యపడి ఏంటిది చచ్చిపోయిన బిడ్డ. అవును, ఆశ్చర్యమే. ఎందుకంటే ఆయన గొప్ప కార్యములు చేసే గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. పిల్లలు తన భక్తుల గొప్ప కార్యం చేస్తాడు. తన భక్తులకి ఇచ్చే పిల్లల నుండి ఘనత ప్రత్యేకత ఇక్కడ రాయబడి ఉంది. తన భక్తులకి ఇచ్చే ఘనత నాడుదండి వారి నోట దేవుడికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉంటాయి. అంతేకాదు అన్య జనులకు ప్రతిదండాలు చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను బంధించుటకును, ఇనుప సంఖ్యలతో వారి ఘనములను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడిపించుటకును వారి చేతిలో 2 అంచుల ఖడ్గమున్నది.
ఆయన భక్తులకు ఘనత ఇదే. దేవుడు గొప్ప ఘనత. పిల్లరా, తన భక్తులకు దేవుడు పిల్లలను గ్రహించే దేవుడై ఉన్నాడు కనుక ఈ రాత్రి దేవుడి యొక్క వర్తమానం ఉంటున్న నీవు దేవుడి బిడ్డగా, దేవుడి భక్తుడిగా జీవించడం ఇష్టపడుతున్నావా? నీవు ఆయన బిడ్డగా ఆయనకు లోబడి నీవు జీవించినట్టయితే, ఆయన వ్యతిరేకమైన జీవితం సమస్తము కూడా విడిచిపెట్టి ఆయనకు లోబడినట్టయితే నువ్వు గొప్పగా నిలబెట్టి నడిపించే గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన అసాధ్యమైనది కూడా లేదు. ఆయనకు సమస్తమును కూడా సాధ్యం. కనుక ఆయనకు లోబడితే నీకు, నీ కుటుంబానికి ఆయన గొప్ప రక్షణ కలుగు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన పిల్లలని తన దీనులను రక్షణతో అలంకరించిన లేఖను చెప్తా. కనుక ఆయన నీకే కాదు, నీ కుటుంబానికి అంతటికి గొప్ప రక్షణ, గొప్ప రక్షణ. దేవుడి అద్భుతమైన రక్షణ, అద్భుతమైన ఆశీర్వాదము దయచేసి దేవుడై ఉన్నాడు. నమ్ముడు నీ వల్ల అయితే నమ్మవారికి సంస్థం సాధ్యం. నమ్మికతో ఆయన వైపు చూడు. ఆయన యొక్క కార్యాల సంస్థ కూడా నేను జరిగించి ఆయన నిలబెట్టే దేవుడై ఉన్నాడు. మన సంతోషంతో ఆయన స్తుతించినట్టయితే, బలానందంతో నువ్వు ఆయన స్తుతించినట్టయితే, పరిపూర్ణంగా నువ్వు ఆయనకు లోబడినట్టయితే, సగం సగం భక్తి కాదు, పూర్తిగా ఆయన దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నువ్వు పూర్తిగా విశ్వసించాలి. పిల్లరా, అంతేకాదు దేవుని సంగమా, దేవుని బిడ్డలను ఆలోచించండి. ఆయన చెప్పినట్టుగా ఆయన ఆరాధించాలి. పిల్లల విగ్రహారాధన విడిచిపెట్టే, విగ్రహాలను సంబంధితమైనది ఏది ఇచ్చి, ఎందుకంటే అది ఆయన వెక్కిరించడమే. విగ్రహముల పిల్లరా వెండితో చేసిన, బంగారంతో చేసి ఏది ఆయనతో సాటైంది, ఏ రూపం ఆయనతో సాటైందిగా, సాటి కాని రూపాలను చేయటం, సాటి కాని వస్తువులకు ఆయన పోల్చటం, అది ఆయన తగ్గించటం, అలాంటి పిచ్చి పనులు చేయటం. పూర్తిగా ఆయన పిల్లలు గణపరిచేది ఆయనగా దేవుడు ఆత్మగా ఆయన ఆరాధించువారు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. అలా నీవు ఆరాధించినట్టు నేను గొప్పగా నిలబెట్టాను. నీ కుటుంబాన్ని కాపాడే దేవుడైనా, నీ కుటుంబాన్ని విడిపించాడు. నమ్మదగిన జీవిత సత్యం నువ్వు తెలుసుకుని, నీ జీవితం యొక్క పరమార్థం నువ్వు తెలుసుకుని, నీవు పిల్లలను సూచించిన దేవుడికి నువ్వు లోబడినట్లయితే ఆయన నేను నడిపించే దేవుడైనా, సిగ్గుపడకుండా, నశించిపోకుండా ఆయన నిలవబెట్టి నడిపించేవాడైనాడు. నీ వ్యాపారమైన ఆశీర్వదించే దేవుడైనాడు. నీ ఆస్తిపాస్తులైన ఆశీర్వదించే దేవుడైనాడు. నీ పరిస్థితుల సంస్థను కూడా మార్చే దేవుడైనాడు. దేవుడు ఇలా ఆలోచించింది. అందుకే భక్తుడు అంటాడు, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసే దేవుడు నీవు అని భక్తుడు చెప్తాడు. ఆయన తన ప్రజల పక్షం యుద్ధములు చేస్తాడు. ఆయన తన ప్రజల పక్షముగా కార్యం చేస్తాడు. ఆయన తన ప్రజలకు పక్షముగా పిల్లరా, గొప్ప పిల్లరా కార్యం చేసే దేవుడైనా. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఆయన ప్రజలు ఆయన మాట విని ఆయన లోబడి ఉంటే ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చి 6 నెలల ఏర్పాటు చేసిన అందులో పిల్లలు నడిపించారు. అందులో వారు నడిపించారు. అందులోనే ఆ మార్గంలో ఇశ్రాయేలు నడుస్తూ ఉంటే, ఆయన ప్రజలు నడుస్తూ ఉంటే ఐగుప్తులు కూడా అందులోకి వెళ్ళాలని చూశారు. అందులోకి వెళ్ళి నశించిపోయారు. ఇశ్రాయేలు మాత్రం, తన ప్రజలు మాత్రం నశించిపోకుండా అవతలకి వెళ్ళారు. దేవుడి సగమా, దేవుడు బిడ్డలారా, ఆయన తన ప్రజల ప్రీతి కలిగిన వాడై ఉన్నాడు. దేవుడి బిడ్డలారా ఆలోచన చేయండి. అందుకే పిల్లలు ఆయన వారికి పగలు పిల్లలు మేఘస్తంభంలో, ఎండ తగలకుండా పగల మేఘస్తంభంలో వారితో ఉన్నాడు. రాత్రి అగ్ని స్తంభంలో పిల్లల చీకటి, పిల్లల ఇబ్బందులు వారికి లేకుండా ఉన్నట్టు అగ్ని స్తంభంగా వారికి పంచిన వారు ఉన్నాడు. ఆయన ఉన్నాడు. అందుకే పగలు రాత్రి పిల్లల ఆహారం, పిల్లలండి, పిల్లలు ఏమీ పిల్లలు లేకుండా సకల విధములుగా పోషించబడ్డారు. ఇశ్రాయేలు కారణం ఏంటంటే ఆయన తన ప్రజల యందు ప్రీతి గలవాడై ఉన్నాడు. ఇదిగో వారి పితరులు ఎలాగైతే విగ్రహారాధన విడిచిపెట్టి లోక సంబంధమైన ఆయనకు వ్యతిరేకమైన కార్యాలను విడిచిపెట్టి ఆయనకు లోబడ్డారు. వారి పిల్లలని లోబడ్డారు కనుక వారిని వచ్చి వారి యొక్క జాతినంతటి కూడా ఆయన ఆశీర్వదించాడు. అలాగే నీవు కూడా దేవుని పక్షముగా నిలిచినట్టు దేవుడికి లోబడి
నిన్ను బట్టి రాబోయే నీ తరాలు నీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని ఆయన దీవిస్తాడు. ఆయన తన చేపట్టి నిన్ను నడిపించే దేవుడు అన్నాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డారా, పిల్లరా, ఇక్కడ చూడండి, దేవుడు తన ప్రజలైన ప్రీతి గలవాడి ఉన్నాడు. తన ప్రజలైన ప్రీతి గలవాడి ఉన్నాడు. నువ్వు ఎవరి ప్రజగా జీవించాలని చేసి నువ్వు ఆలోచిస్తున్నావు. నేను సృజించిన దేవుని ప్రజగా నువ్వు జీవించాలని నువ్వు ఆలోచించినట్టయితే అది నీకు మంచిది. ఆయన ప్రజగాని, ఆయన బిడ్డగాని, ఆయన చిత్తానుసారంగా నేను ఉండాలని నువ్వు తలంచాలి. ఎవరో పిల్లలు ఫలానోళ్ళు చెప్పుకుంటూ పిల్లలు ఆపక్షరమని చేసాను కాదు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. నీవు దేవుని బిడ్డగా ముందు పిల్లల ముద్ర పడాలి. దేవుని బిడ్డగా నువ్వు ఐడెంటిటీ అవ్వాలి. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో నువ్వు నిలవాలి. నువ్వు దేవుని బిడ్డవని అనుకుంటే సరిపోదు. నువ్వు దేవుని బిడ్డవని దేవుడు నీతో చెప్పాలి. అలా నువ్వు దేవునికి లోపడాలి. అలా నువ్వు దేవుని ద్వారా సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ దేవుని నుంచి వాగ్దానం తీసుకోవాలి. ఆయన ముందు నువ్వు యథార్థముగా ఉన్నట్టయితే, ఆయన ముందు నువ్వు భయభక్తులతో ఉన్నట్టయితే, ఆయన ముందు నువ్వు భక్తి శ్రద్ధలతో ఉన్నట్టయితే, ప్రార్థనా జీవితంతోనూ, ఓ పిల్లలేవండి, ఓ యథార్థమైన జీవితంతోనూ, ఏ బలహీనతకు పిల్లలు తావు లేకుండా భయభక్తులతో నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నట్టయితే, ఆయన నిన్ను ప్రేమించి తన బిడ్డగా నిన్నప్పుడు అంగీకరించి, తప్పిపోయిన బిడ్డగా అంటే ఆయన సృష్టించబడ్డావు, మరలా పిల్లలు ఆయన దూరంగా వెళ్ళిపోయావు, మరలా తిరిగి ఆయన తప్పిపోయిన బిడ్డ తిరిగి వచ్చావు. నేను ప్రేమిస్తాడు. ప్రేమించి హక్కులు నేర్చుకునే దేవుడే ఉన్నాడు. కోడి తన పిల్లల్ని గద్దెత్తుకోవడానికి వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే రెక్కలు చాపి పిల్లలు కేకేస్తాయి. రెక్కలు చాపి కేకేసినప్పుడు పిల్లలన్నీ కూడా రెక్కలోకి వచ్చేస్తే సురక్షితంగా ఉంటుంది. కానీ కొన్ని రావు. కానీ కొన్ని కోళ్ళు ఏం చేస్తాయి, మాట్లాడుకుంటుంటాయి ఏమిచ్చి. కానీ కొన్ని కోళ్ళు అయితే ఆ గెడతో పాటు ఎగిరిపోయి తన పిల్లలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. నీ దేవుడు అలా నేను కాపాడే దేవుడు, గొప్పగా నేను కాపాడే దేవుడు. దేవుడు బిడ్డలను ఆలోచించి, ఏ శత్రువు నేను ఏమాత్రం కూడా తాకకుండా ఆయన తన అరచేతిలో నేను ఎక్కుంటాడగా, నేను కంటిలో నేను దాచుకుంటాను. ఆయన కన్ను ఆయన కన్ను కోటి సూర్యుల తేజస్సు. ఒక సూర్యుడిని ఎలా చూడలేదు, అలాంటిది ఒక కంటి పిల్లడండి. ఆయన్ని మనం చూడడం పిల్లడండి, కోటి సూర్యులు చూడడం పిల్లడండి. అటువంటి కోటి సూర్యుల తేజస్సు కలిగిన అంత గొప్ప దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, అగ్ని కలిగిన దేవుడు, అగ్నిమయమైనది. అందులో పిల్లనే ఉంటే ఎవరు ముట్టుకోగలుగుతాడు? ఎవరు ముట్టుకో? నీకు అపజయమని, నీ శత్రువులపై నీకు విజయం ఇస్తాడు, నీకు సమస్యలపై విజయం ఇస్తాడు. పరిస్థితి ఏదైనా సరే ఆయన దాన్ని తారుమారు చేయగలిగిన వాడైనా ఆయన ద్వారానే నీ జీవితం క్షేమమును, సురక్షితమును, సౌభాగ్యము కలిగి ఉంటుంది. దేవుడు బిడ్డలారా, వాక్యం ఇచ్చిన మనం పిల్లలు ఆయన బిడ్డలుగా జీవించడానికి మనసు నిలపగలమా? ఆయన బిడ్డలుగా జీవించడానికి మనసు నిలప. ఒక మాటలతో చెప్తాను, ఆయన బిడ్డవే అయితే తిరగబడ్డైన వాడవు, అది దేవుని వైపోయావు, నిత్య నాశనాన్ని ప్రయాణిస్తున్నవాడు. ఆ సంగతి నువ్వు తెలుసుకుని దేవుని వైపు మళ్ళా తిరిగినట్టయితే, నువ్వు ఆయనకు విధేయుడైనట్టయితే, ఆయన నిన్ను గొప్పగా మనల్ని నిలబెట్టి తనకు మహిమకరంగా నడిపించే దేవుడైనాడు. ఇంత గొప్ప శక్తిని ఇచ్చేవాడైనాడు, ఇంత గొప్ప బలమునికి ఇచ్చేవాడైనాడు, ఇంత గొప్ప ఆధిక్యం ఇచ్చేవాడైనాడు. నీవు నీ శత్రువులపై విజయం నేను చూస్తావు తప్ప నీ శత్రువు వెనుక నిన్ను అసలు సిగ్గుపరచడు. ఆయన సిగ్గుపడకనే పడాలంట. నీ మిత్రపడిన వారందరూ కూడా నశించిపోతారు, నీకు లోబడిన వారు దీవించబడతారు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నిన్ను ఆశీర్వదించేవాడిని నేను ఆశీర్వదిస్తాను, నేను దీవించేవాడిని నేను దీవిస్తాను. అలాగే నీవు ఆయన బిడ్డగా ఉన్నట్టు, ఆయన బిడ్డగా లోబడినట్టు సమస్త విధమైన వ్యతిరేకమైన అవమానకరమైన
పనులన్నీ విడిచిపెట్టేసా, విగ్రహారాధన అసంబంధితమైన ఏది కూడా నీ ఇష్టానుసారం జీవితం ఆయన చిత్తానుసారం జీవితం లోబడినట్టయితే నిన్ను ఆయన బిడ్డగా స్వీకరిస్తాడు. ఆయన బిడ్డగా నీవు స్వీకరించబడితే, అంగీకరించబడితే నీకు ఎంత ఆధిక్యత ఉంటుంది. ఆధిక్యత వల్ల నీకు నాశనం అనేది ఉండదు. కనుక క్షేమం చూడాలనుకుంటున్నారా? ఓ ప్రియులారా, దేవునికి ఆశీర్వాదం మీ జీవితంలో చూడాలనుకుంటున్నారు. దేవునిలో పడటం మంచిది. దేవునిలో పడితేనే ఈ భూమి మీద పర్లోకంలో కూడా క్షేమం మనకు తెలుసు. లేకపోతే మనకి ఎటువంటి క్షేమం దేని ద్వారా దేవునిలో పడదాం. ఆయన ఆశీర్వాదాన్ని కోసం అవుదాం. దేవుడి వాక్యము దీవించుదాం. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ ప్రజల యందు నీవు ప్రీతి గలవాడు కనుక నీ ప్రజగా నేను జీవించుటకు